ఏపీను డంపింగ్ యార్డు రహిత రాష్ట్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజమండ్రి పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చే చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసులతో కలిసి మంత్రి పరిశీలించారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే 7,000 టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసేందుకు 107 ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రద్దు చేసిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను పునరుద్ధరించి 6 ప్లాంట్లను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఫస్ట్లో వచ్చింది సెకండ్ అవుట్ చేస్తారు, చేస్తాం సార్. అయిన తర్వాత వచ్చిన కంపోస్ట్ తీసుకొచ్చి మళ్ళీ విండోస్ రాస్తాం. 35 days అంటే ఆ షెడ్ బ్యాక్ సైడ్ చాలా డీప్ లోతుంది సార్. అలాగే పక్కన పెట్టేస్తారు సార్. కంపేర్ రోడ్లెస్ పోవచ్చు సార్, జనాలు పడ్డారు. కంపేర్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు తరలించాలని, అదేవిధంగా యూజ్డ్ వాటర్, బాత్రూములు, కిచెన్లు, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి డ్రైన్ ద్వారా పంపించాలని, తాగటానికి చక్కటి నీరు, స్వచ్ఛమైన నీరు, రోడ్లు, లైట్స్, తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్ కోరుకుంటారు. అందులో అతి ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్. ఏదైతే ఇళ్ల నుంచి వచ్చే ఇళ్లు కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, దాని నుంచి వచ్చే చెత్త తీసుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో 7,000 టన్నులు పర్ డే వస్తుంది. 7,000 టన్నులు. దీన్ని ఏ రోజుకి ఆ రోజు తీసి ప్రాసెస్ చేసి బయటకు పంపించాలా. ఇలాంటిది టన్నుల కొద్దీ పేర్కొంటుంది. గత ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, ప్రజల మీద చెత్త పన్నేసింది. కానీ లక్షల కొద్దీ టన్నులు చెత్తని లెగసి వదిలేసిపోయింది. 2024 అక్టోబర్ 2వ తేదీ గవర్నర్ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ఎన్ని లక్షల చెత్త ఉందని అడగటం జరిగింది. అప్పుడు మా అధికారులు చెప్పింది ఏంటంటే 85 లక్షల టన్నుల చెత్త గ్రౌండ్ లెవెల్ పైన ఉంది సార్. గ్రౌండ్ లెవెల్ లోపల ఎంత ఉందో అది ఇంకా కొలత వేయాలి. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ పైనుండే తీసేస్తే తర్వాత చేయగలమంటే ఆ రోజు ఆదేశించారు. ఎన్ని సంవత్సరాలు పూర్తి అవుద్దంటే 2 ఏళ్ళు అవుతుందంటే కాదు, నాకు 1 yearలో పూర్తి చేయాలంటే 85 లక్షల టన్నుల చెత్తని మా అధికారులు 2025 అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేశారు. మురుగు కాలువల్లో ప్లాస్టిక్ వేయటం కానీ, ఉపయోగించిన చెత్త అంతా కూడా వాటిలో వేయటం కానీ, కొబ్బరి బొండాలు వేయటం కానీ, ఆఖరికి వాడే పరుపులు, దిండు కూడా ఆ కాలువలు వేసినందువల్ల ప్రవాహాలకు అడ్డుపడతాం. దానివల్ల అపరిశుభ్ర వాతావరణం వస్తుంది. ఇవాళ రాజమహేంద్రంలో ఇక్కడ గతంలో క్వారీలు ఉండేవి, చాలా లోతైన క్వారీలు ఉండేవి. కార్పొరేషన్కి బదిలీ చేసిన తర్వాత ఇక్కడ ఒక యార్డు ఏర్పాటు చేశారు. ఈ సమస్యకి ఈరోజు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఉంది. ఇంకెక్కడ డంపింగ్ అనేది జరగదు. నేరుగా ఏదైతే వేస్ట్ కలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా అక్కడికి పెద్దాపురంకి తరలించే ప్రక్రియ జరుగుతుంది. అలాగే రోడ్ ఎక్స్టెన్షన్స్ కూడా ఏదైతే కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నాయో నారాయణ గారు సూచనలు ఇచ్చారు. మోరంపూడి ఏదైతే ఒకవైపు అర్బన్, ఒకవైపు రూరల్, అది కూడా ఇప్పుడే కమిషనర్ గారితో చర్చించారు. ఇంకొకటిగా చేయాలి, ఇంకా 10 నెలలే ఉంది చేసుకోవాలన్న దాని మీద ఆయన కూడా కొన్ని సూచనలు ఇవ్వడం, అవన్నీ కూడా ఒక వారం రోజుల్లో అమలు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటామని. ఏదేమైనా పుష్కరాలు అన్నది ప్రతిసారి కూడా ఒక అవకాశం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ